गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्षणम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तन्नमामि। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिकि यौमिद्दीन इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तक़ीम सिरातल लज़ीना अनअमत अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। Our Lord, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen, Amen, Amen. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మబంధువులారా, బొంబం బాబా వారి 31వ ఆరాధనా వార్షిక మహోత్సవం ఈ సంవత్సరం అనంతపురంలో జరుపుకుంటున్నాము. నేను పండితుడను కాను, బీద వాళ్లలో వెలిగే ఒక బీదవాణ్ణి. కాబట్టి నా భాష కూడా బీద భాషగానే ఉంటుంది, పండిత భాషగా ఉండదు. నిన్నటి దినం అద్భుతంగా పండితులు ప్రవచనం చేసినారు. అటువంటి భాష నాది కాదు. అయినా ఒక పీఠాధికారిగా ఒక ఆనవాయితీ ప్రకారం ఆధ్యాత్మిక సందేశాన్ని అందించవలసి ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. భాషను గ్రహించక, భాషా లోపములు గ్రహించక భావాన్ని గ్రహించాలని మొట్టమొదటిసారిగా మీకు మనవి చేసుకుంటున్నాను. సామాన్యంగా మనం ఆత్మీయుల ఇండ్లకు, స్నేహితుల ఇండ్లకు పోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి పిల్లల చూచి ఒక ప్రశ్న వేస్తాం. మై డియర్ బాయ్, వాట్ ఈజ్ యువర్ అంబిషన్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాం. ఈ కాలంలో సామాన్యంగా అంకుల్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఈ పదాలు సర్వే సాధారణంగా వినబడుతూ ఉంటాయి. డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత ఏం చేస్తామని అడిగితే, ఎంబీబీఎస్ తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ డిగ్రీ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తావు? ఒక మంచి క్లినిక్ ఓపెన్ చేస్తాను, కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. దాని తర్వాత ఏం చేస్తావు? డాక్టర్ కోర్సు చదివినటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. దాని తర్వాత ఏం చేస్తావు? ఇద్దరు రాత్రి పగలు కష్టపడి పేషెంట్లను చూసి డబ్బు సంపాదిస్తావు.
తర్వాత డబ్బు ప్రోగు చేసుకుని ఒక పెద్ద నర్సింగ్ హోమ్ కడతాం, ఇంకా కొంతమంది డాక్టర్లు చేర్చుకుంటాం, రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదన చేస్తామంట. దాని తర్వాత పిల్లలు కంటాం, దాని తర్వాత వాళ్లను బాగా చదివిస్తాం, వాళ్లను కూడా డాక్టర్లుగా తయారు చేస్తాం, దాని తర్వాత వాళ్లకు అమెరికాకు లండన్కు పంపిస్తాం, అక్కడ బాగా చదువుకొని డబ్బు సంపాదించాం. దాని తర్వాత హ్యాపీగా ఉంటాం, రాత్రి పగలు డబ్బు సంపాదన చేస్తూనే ఉంటాం. దాని తర్వాత అని అడుగుతావు కదా, దాని తర్వాత చేస్తాం. సచ్చే దానికోసం ఇంత లాంగ్ ప్రాసెస్ అమలు చేస్తావా? అందుకే మహాత్ములు అంటారు, సచ్చేదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న, దుర్గతి మానిన వారలకెల్లా సద్గతి ఉన్నది చూడన్న. సత్యదానికి పుట్టియున్నము సద్గతి మార్గము తెలియన్న. చావు తప్పదు మనిషికి, దట్ ఇస్ ఇన్నెవిటబుల్. The glories of our blood and state are shadows, not substantial things. There is no armor against fate. Death lays his icy hand on kings. Sceptre and crown must tumble down, and in the dust be equal made with the poor crooked scythe and spade. The glories of our blood and state are shadows. మా వైభవాలు, మా రక్త సంబంధాలు, మా ఆస్తులు, అంతస్తులు, దీస్ ఆర్ ఆల్ షాడోస్, నాట్ సబ్స్టాన్షియల్ థింగ్స్. ఇవి సత్యమైనటువంటి కావు, నిజమైనటువంటివి కావు ఇవి. దేర్ ఇస్ నో ఆర్మర్ అగైన్స్ట్ ఫేట్. ఆ విధి అనే దానికి ఎదురీత సాగదు, ఎదురు బలము లేదు దానికి. దేర్ ఇస్ నో ఆర్మర్ అగైన్స్ట్ ఫేట్. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. ఆ చావు, మృత్యువు అన్నటువంటిది సామాన్య మానవులకే కాదు, మహారాజుల చక్రవర్తుల తల మీద కూడా చేయబెడుతుంది అది. డెత్ లేస్ ఇస్ ఐసీ హ్యాండ్ అండ్ కింగ్స్. స్కెప్టర్ అండ్ క్రౌన్ మస్ట్ టంబుల్ డౌన్. వాళ్ళ రాజదండం, వాళ్ళ కిరీటాలు దొర్లుకొని పడతాయి, ధూళిలో కలిసిపోతాయి. అండ్ ఇన్ ది డస్ట్ బి ఈక్వల్ మేడ్ with the poor crooked scythe and spade. వాళ్ళ శరీరాలను ఆ పారతో, ఆ గుణపంతో గుంత తీసి, పారతో మట్టి తీసి వాళ్ళ దేహాలను దానిలో పెట్టేస్తారు, ఆ శవాలు. ఈ రీతిగా ప్రతి మనిషి యొక్క జీవితం సాగుతూ ఉంది. కాబట్టి మహాత్ములు అంటారు, నిత్యం సన్నిహితో మృత్యువు. మృత్యువు ఎప్పటికీ దగ్గరనే ఉంటుందంట. ఆ మృత్యువు కబళించిన తరువాత ఈ దేహము యొక్క ఉపయోగం ఎంత మాత్రం ఉంటుంది? దేనికి పనికి వస్తుంది ఈ దేహం? ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగపాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకులా పాలు, భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచము ఇతరుల పాలు, పాపములనరించు జీవుడు యముని పాలు, ఏది తన వెంట రాదురా ఎరుగుమూఢ, మమకారము వదలుమురా, మాయలోకమురా జీవ. కొంతమంది ఈ కాలంలో నాకు ప్రశ్న వేస్తుంటారు, స్వామి నువ్వు పెద్ద స్వామివట, ఏమేమో యోగం చేసినావట, ధ్యానం చేస్తున్నావట, మరి మా అమ్మ ఎలా చనిపోయింది? స్వామి మా నాన్న మృత్యువాత ఎందుకు విడినాడు? మా అమ్మమ్మ ఎందుకు చనిపోయింది? మా నాయనమ్మ ఎందుకు చనిపోయింది? ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. సాధారణంగా ప్రతి ఉపన్యాసంలో
అప్పుడప్పుడు అక్కడక్కడ జీవితం యొక్క నశ్వరతను గురించి చెప్తూనే ఉంటాం. ఇది మాకు కాదు అని పెడచెవిని పెడుతున్నారు. ప్రపంచంలో ఏదే శాశ్వతం కాదు. ఈ గురువుకు ఉన్న పూర్వీకులు కాయం విడిచిపెట్టి పోలేదా? ఈ గురువుకు ఉన్నటువంటి బాంధవులంతా విడిచిపెట్టి పోలేదా? ఒక సందర్భంలో బుద్ధుని కాలంలో ఒక చోట విడిది చేసి ఉంటాడు బుద్ధ భగవానుడు. నగరమంతా ప్రాకిపోయింది. ఒక యోగీశ్వరుడు, అవతార పురుషుడు, మహానుభావుడు మా ప్రాంతానికి వచ్చినాడు అని తండోపతండములుగా ఆ మహాత్ముని దర్శించేదానికి వస్తున్నారు. అటువంటి సందర్భంలో ఒక మహాతల్లి యొక్క కుమారుడు కిసా గౌతమి, ఆమె కుమారుడు పాము కాటుతో చనిపోతాడు. చాలా రోధిస్తుంది. ఒక్కగానొక్క కుమారుడు. ఎవరో చెప్తారు, మహానుభావుడు వచ్చినాడు, ఆయన దగ్గరకు తీసుకోమ్మా, తన తపోబలం చేత నీ కుమారునికి ప్రాణదానం చేయవచ్చు. చాలా ఆదుర్తతో, అత్యాశతో, హృదయంలో నిండినటువంటి మమకారంతో ఆ శవాన్ని తీసుకుని బుద్ధుని దగ్గరికి వస్తుంది. తన ప్రవచనమైన తర్వాత బుద్ధుడు విచారిస్తాడు, అమ్మా, ఏ పని మీద వచ్చావు నీవు? భగవన్, మీరు అవతార పురుషులను విన్నాను, దైవాంశ సంభూతులను విన్నాను. నాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు పాము కాటుకు చనిపోయినాడు. దయచేసి ప్రాణభిక్ష పెట్టండి. బుద్ధుడు ఆలోచన చేస్తాడు. నేరుగా ఉత్తరం ఇస్తే ఆమె మనస్సుకు అది హత్తుకొని పోకు ఉంటుంది. అందువల్ల అట్లే కాని తల్లి, నా తపోబలం చే నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను. అయితే 4 గంటలకు పోయి ఆవాలు తీసుకురా. అయ్యో, అంతేనా స్వామి, ఆవాలు తీసుకువస్తాను. అదేం పెద్ద మహా గొప్ప కాదు, తీసుకువస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి పోతూ ఉంటుంది. అమ్మా, ఒక చిన్న ఖరారు కండిషన్ ఉంది, నియమం ఉంది. ఏమిటంటే ఆ ఇంటిలో ఇంతవరకు ఎవరూ చనిపోకుండా ఉండాలి. అటువంటి ఇంటిలోనే నీవు ఆవాలు తీసుకురావాలి. అట్లే కాని స్వామి, తీసుకొని వస్తానని చెప్పి పోయింది. ఇంటి తలుపు కొట్టింది, తట్టింది. అవి ఒక ఇల్లాల తలుపు తీసింది. ఏమ్మా, ఏం కావాలంటే, తల్లి ఆవాలు కావాలి. ఆవాలకి ఏం భాగ్యం, తీసుకో అని చెప్పి ఇచ్చింది. తీసుకుంటూ అడిగింది, ఇంతకు ముందు మీ ఇంటిలో ఎవరు చనిపోలేదు కదా అని. అయ్యో, మొన్ననే మా తల్లి చనిపోయింది అని. లేదు, వద్దు, తీసుకో. ఇంకొక ఇంటికి పోయింది. అమ్మా, ఆవాలు ఇవ్వండి. వాళ్ళు ఇచ్చేకొచ్చినారు. మీ ఇంటిలో ఎవరూ చనిపోలేదు కదా అంట. చెట్టంత పిల్లవాడు మొన్ననే చనిపోయినాడు. ఇట్లా ఇండ్లన్నీ తిరిగింది. ప్రతి ఇంటిలో చావు వార్త వింటూ వస్తుంది. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చనిపోయే ఉన్నారు. నిరాశతో, నిస్పృహతో వెనుదిరిగి వస్తుంది. భగవన్, ఎన్నో ఇండ్లు తిరిగినాను ఈ నగరంలో, ఏ ఒక్క ఇంటిలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు చనిపోయినారు. మరి ఎలా తెస్తున్నాను? అప్పుడు బుద్ధుడు ఆమె హృదయాన్ని పరివర్తన చేస్తాడు. చావు తప్పదు, నిత్యం సన్నిహితో మృత్యు. కాబట్టి నీ యోగాన్ని అనుష్ఠించు, ధ్యానం చేయి, జీవిత పరమార్థాన్ని తెలుసుకో చెప్పి ఆమెకు ఓదార్చి బుద్ధ భిక్షువుగా తయారు చేసి ఉపదేశం చేస్తాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. బంధువులు లేదు, సహోదరులు లేదు. అర్థం నాస్తి గృహము నాస్తి, ఇల్లు లేదు, డబ్బు లేదు. తస్మాత్, కాబట్టి జాగ్రత్త. మన ఆర్యులు, మన ఋషులు తెలిపినటువంటి జీవితపు నగ్న సత్యం ఇది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ప్రపంచం విడిచి వెళ్ళిపోవలసిందే. అయితే సంతోషంగా పోయేది నేర్చుకోవాలి అంటారు యోగులు. ఆనందంగా ఈ ప్రపంచం విడిచిపోవాలి అంటారు. అది అంత సులభమా? సచ్చేదానికి, సంతోషంగా సచ్చేదానికి ఎవరైనా ఇష్టపడతారా? దీనికి సాధన కావాలి, ప్రాక్టీస్ కావాలి. దీనికి జీవితం యొక్క సత్యమును తెలుసుకుంటే, పారమార్థిక మార్గంలో పయనిస్తే, సాధన చేస్తే వాడు నిజంగా సంతోషంగా సచ్చేదానికి సిద్ధమవుతాడు. అందుకే కబీర్దాస్ అంటాడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే జగ్ హసా హమ్ రోయే. కబీరా జబ్ హమ్ పైదా హుయే జగ్ హసా హమ్ రోయే, ఐసీ కర్నీ కర్ చలో హమ్ హసే ఔర్ జగ్ రోయే. మేము ప్రపంచానికి వచ్చినప్పుడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే, పుట్టినప్పుడు, జగ్ హసే, మా బంధువులు, తల్లిదండ్రులు, ఆత్మీయులు అంతా నవ్వుతారు, సంతోషపడతారు. హమ్ రోయే, ఎవరు నవ్వుకుంటూ ప్రపంచానికి రావు, కెవ్వని కేకేసే వస్తాడు. హమ్ రోయే, జగ్ హసా హమ్ రోయే. అయితే పోయేటప్పుడు ఎట్లా పొమ్మంటాడు కబీర్దాస్, ఐసీ కర్నీ కర్చలో హమ్ హసే ఔర్ జగ్ రోయే. మేము నవ్వుతూ ప్రపంచాన్ని ఇచ్చిపోవాలి, జగమంతా ఏడవాలి. ఏమంటే ఎటువంటి ఉత్తముడు పోతున్నాడే, ఎటువంటి మహానుభావుడు పోతున్నాడే, ఎటువంటి మహాత్ముడు వెళ్ళిపోతున్నాడే అంటే జగమంతా ఏడవాలి. మనం నవ్వుతూ మన ప్రయాణం, తిరుగు ప్రయాణం సాగించాలి. ఆ రీతిగా బ్రతకాలి అంటాడు కబీర్దాస్. ఇది అంత సులభం కాదు. ఎందుకు సులభం కాదు అంటే, మనకు ప్రపంచ వస్తువుల మీద, వ్యక్తుల మీద మమకారం ఎక్కువగా పేర్చుకున్నాం మనం. ప్రపంచ వస్తువుల పైన, వ్యక్తుల పైన మమకారం ఎక్కువగా ఉంది కాబట్టి పోయేటప్పుడు అంత ఆనందంగా, సంతోషంగా పోము. ఏదో ఒక మమకారం లోపల దాగి ఉంది. చిన్నప్పుడు నేను కథలు వినేవాడిని. ఒకానొక రాక్షసుడంట, ఆ రాక్షసుని చంపేదానికి రాజకుమారుడు వస్తాడు. వాణ్ణి ఎన్ని రీతులుగా చంపినా వాడు చనిపోడంట. చేతులు నరికినా చేతులు వచ్చి అతుక్కుంటున్నాయి, కాళ్ళు నరికినా కాళ్ళు వచ్చి అతుక్కుంటున్నాయి, శిరస్సు ఛేదించినా మళ్ళా వచ్చి అతుక్కుంటుంది. రాజకుమారునికి ఆశ్చర్యం అవుతుందంట, ఎలా చంపాలి ఈ రాక్షసుని అని. వాని దగ్గర అత్యంత సన్నిహితులుగా ఉండే వాళ్ళ దగ్గర ఆ గుట్టు కనుక్కుంటాడు. ఏమంటే ఆ రాక్షసుని యొక్క ప్రాణం ఒక చిలుకలో ఉంది అని. ఎట్లో కష్టపడి ఆ చిలుక ఉండే చోటికి చేరుకుంటాడు. ఆ గూటిలోని చిలుకను తీసుకుంటాడు, దాన్ని కాళ్ళు విరుస్తాడు, రెక్కలు విరుస్తాడు, దాని గొంతు పిసికి చంపేస్తాడు దాన్ని. వెంటనే ఆ రాక్షసుడు చనిపోతాడు అక్కడ. ఇది చిన్నప్పుడు నేను విన్న కథలు. ఇప్పటికీ ఈ కథ నిజంగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రాణం మన చేతుల్లో లేదు, మనలో లేదు. కొందరి ప్రాణాలు
వాళ్ళ ఫ్యాక్టరీలో ఉంటాయి. కొందరి ప్రాణాలు వాళ్ళ కొడుకు మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు బిడ్డ మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు చెల్లెలి మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు ప్రియమైన భార్య మీద ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువైందంటే వీడ్సొస్తాడు. భార్య మూర్చొచ్చి పడిపోయింది అని విన్న తక్షణం వీడు పడిపోతాడు. బిడ్డకి ఏమో అయిందంటే వీనికి అయిపోతుంది. ఎందుకంటే ప్రాణం వీనిలో లేదు, దాంట్లో ఉంది. రాక్షసుని కథలో చెప్పినాను కదా, ఆ రీతిగానే ఉంది. ఇదే మమకారం. దీన్ని జయించాలి అంటాడు. కొద్ది కొద్దిగా మమకారాన్ని తక్కువ చేసుకుంటూ రావాలి జీవితంలో. ఏ మమకారము లేని నాడు వైరాగ్యముతో సాధన చేసినటువంటి ధీరుడు ఆనందంగా వెళ్ళిపోతాడు. జీవితంలో అనేక కష్ట నష్టములకు మానవుడు గురి అవుతున్నాడు. ముంగీసను చూసినారు మీరు. ముంగీసకు పాములు అంటే పడదు, బద్ధ వైరం. పాములను చంపివేస్తుంది ముంగీస. అయితే చిన్న పాములతో చాలా సంతోషంగా హాయిగా కొట్లని చంపేస్తుంది. అయితే నాగుపాముతో కలబడాలంటే చాలా నేర్పుతో ఓర్పుతో దాన్ని సాధిస్తుంది ముంగీస. ఒకేసారి దానిపైన పడదు, మెల్లమెల్లగా దానికి దూరంగా తీసుకుపోతుంది, రెచ్చగొడుతుంది. అది కాటు వేసేకొస్తే పారిపోతుంది. ఒక తీగ దగ్గర తీసుకుపోతుంది, దాని పేరు నకులవల్లి అని పేరు. ఆ తీగ దగ్గరకు పోయిన తక్షణం దానికి ధైర్యం వస్తుంది, ఆ నాగపాముతో కలబడుతుంది. నాగపాముకి ఇదంతా అర్థం కాదు, దాన్ని కాటేస్తుంది. విషం ఎక్కుతుంది ముంగీసకు. వెంటనే ఆ తీగను కొరికి ఆ రసాన్ని తాగేస్తుంది. ఆ విషం పటాపంచలవుతుంది. మరలా దానిపైన పడి దాన్ని కొరికి చంపేస్తుంది. ఇది ముంగిస చేయనటువంటి పని. కాబట్టి ఆ తీగ పేరే నకులవల్లి అని పేరు పెట్టినారు. జీవితంలో కూడా మాకు అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక బాధలు, అనేక సమస్యలు ఎదురవుతాయి. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. అనేక సమస్యలతో మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు కొట్టుమిట్టాడుతున్నాడు సమస్యలతో. అయితే ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? అంత ధైర్యం లేదే. గురు సన్నిధానానికి పోవాలి. అది ముంగీసు తీసుకుపోతుంది ఆ రీతిగా. గురు యొక్క కృపను పొందాలి, గురు యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి, సాధన చేయాలి. అప్పుడు దైవ రసం దిగుతుంది. ఆ రసాన్ని నింపుకొని జీవితంలో అనేక సమస్యలను ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు. సాధన ఎవరూ చేయడం లేదు, చాలా తక్కువ. दुनिया में आदमी को मुसीबतें कहा नहीं, दुनिया में आदमी को मुसीबतें कहा नहीं, वो कौन सी जमी है जहां आसमान नहीं. ప్రతి ఇంటిలో ప్రతి మనిషిలో ఏదో ఒక సమస్య కొట్టుమిట్టాడుతూనే ఉంది. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ధన సంపాదన అని అంటారు. ఎటువంటి ధనం? నా గురువు అంటాడు, ధనము సంపాదన చేయవలెన్ పరజనులకు అగపడకుండవలెన్. ధనము సంపాదన చేయవలెన్ పరజనులకు అగపడకుండవలెన్. ధనమున్న వాడని హరిహరాదులు అనుదినం పొగడుచుయుండవలెన్. అటువంటి ధనాన్ని సంపాదన చేయమంటాడు. లౌకికమైనటువంటి ధనం కాదు, మెటీరియల్ వెల్త్ కాదు, స్పిరిచువల్ వెల్త్ అంటాడు. ఈ మెటీరియల్ వెల్త్ ఈ రోజు ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి స్పిరిచువల్ వెల్త్ సంపాదించుకున్నామంటే ఎన్నటికీ మమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. కాబట్టి మహాత్ములు
లౌకిక ధనానికి పారమార్థిక ధనానికి అనేక వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చినారు. మెటీరియల్ వెల్త్, లౌకిక ధనం పడకనిస్తుంది కానీ నిద్రాసుఖమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం నిద్రాసుఖమునకు మించినటువంటి ఆత్మసుఖాన్ని ఇస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం పుస్తకములను ఇవ్వగలదు గాని వివేకమునివ్వలేదు అని అంటారు. అయితే ఆధ్యాత్మిక ధనం వివేక వైరాగ్యములను అందింపజేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. లౌకిక ధనం అన్నమునివ్వగలదు గాని ఆరోగ్యమునివ్వలేదు అని అంటారు. పారమార్థిక ధనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది అని అంటారు. ప్రాపంచిక ధనం ఆభరణముని ఇవ్వగలదు గాని అందాన్ని ఇవ్వలేదు అని అంటుంది. అయితే పారమార్థిక ధనం స్పిరిచువల్ వెల్త్, ఆత్మ సౌందర్యాన్ని అభివృద్ధి చేస్తూ పోతుంది. ప్రాపంచిక ధనం భోగ సాధనములను ఇవ్వగలదు గాని తృప్తిని ఇవ్వలేదు. అయితే పారమార్థిక ధనం పరమ తృప్తిని అందించగలదు. లౌకిక ధనం ఆస్తి అంతస్తులను ఎక్కువ చేయవచ్చు గాని శాంతిని కలిగింపలేదు. అయితే పారమార్థిక ధనం శాశ్వతమైనటువంటి శాంతిని ఇస్తుంది. కాబట్టి జీవిత లక్ష్యం ఏమి అంటే ఆధ్యాత్మిక ధనాన్ని ప్రోగు చేసుకోవాలి. కొంచెం 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 సాధన చేస్తే ఏదో ఒకనాడు పరిపూర్ణమైనటువంటి పరమ శాంతిని పొందవచ్చు. అది సాధ్యమవుతుంది. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. The goal is to manifest this divine within by controlling the nature external and internal. Do this either by work or worship or psychic control or philosophy. By one or more or all of these and be free. This is the whole of religion. ఇది వివేకానంద సింహ గర్జన. ఇది సర్వ మతముల యొక్క సారాన్ని చెప్పినాడు దీంట్లో. ఈ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ప్రతి ఒక్క హృదయంలో దైవత్వం ఉంది. జీవిత లక్ష్యం ఏమిటి? ది గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివైన్ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. బాహ్య అంతర ప్రకృతిని నిరోధించి అవ్యక్తంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చేయాలి. అదే జీవితం యొక్క పరమార్థము, లక్ష్యము. ఎట్లా చేయాలి దీన్ని? డూ దిస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్. పనితో, భక్తితో, సైకిక్ కంట్రోల్, మనస్సును కంట్రోల్ చేసి, ఆర్ ఫిలాసఫీ, తత్వజ్ఞానంతో. అంటే వర్క్ అంటే కర్మయోగమని, వర్షిప్ అంటే భక్తి యోగమని, సైకిక్ కంట్రోల్ అంటే ధ్యానయోగమని, ఫిలాసఫీ అంటే జ్ఞానయోగమని. దీంట్లో ఏదైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు లేదా అన్నిటినీ ఆశ్రయించవచ్చు. ప్రపంచంలో ఉండే మహాత్ములంతా చేసింది ఇదే పనే. కొంతమంది కర్మయోగులైనారు, కొంతమంది భక్తి యోగులైనారు, ధ్యానయోగులైనారు, జ్ఞానులైనారు. అన్నిటిని కలగాపులగం కూడా చేయవచ్చు లేదా దేన్నైనా ఒకదాన్ని ఆశ్రయించవచ్చు. ఇదే జీవిత లక్ష్యం. చూడండి, ఒక రోగం వస్తే మందు తీసుకుంటాం. కేవలం అల్లోపతి వైద్యంతోనే బాగవుతుంది అది? లేదు. దానికి అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ, న్యాచురోపతి కానీ ఏదైనా అనుసరించవచ్చు, రోగాన్ని నివారణ చేసుకోవచ్చు. అట్లే భవరోగం వచ్చింది మాకు. దీనికి కూడా కర్మయోగంతో గాని, భక్తి యోగంతో గాని, ధ్యానయోగంతో గాని, జ్ఞానంతో గాని దేంతోనైనా ఈ రోగాన్ని నివారణ చేసుకోవాలి. ఇదే జీవితం యొక్క పరమార్థం అంటాడు వివేకానంద. ఎంతమంది దీని కొరకు ప్రయత్నం చేస్తున్నారు?
మ్యాన్ ఈజ్ సోషల్ అనిమల్. మానవుడు సంఘజీవి. మానవుడు ఒంటరిగా బ్రతకలేడు, తోడు కావాలి అంటాడు. భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, స్నేహితులతో కలిసిమెలిసి జీవించాలి అని అభిలషిస్తాడు, ఆశిస్తాడు. అయితే ఈ కాలంలో ఈ సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి? తల్లిదండ్రుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అత్త కోడళ్ల మధ్య, భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ రీతిగా పరిణమిస్తున్నాయి అందరికీ తెలిసిందే. ఎందుకు వాతావరణం ఇంత కలుషితంగా తయారవుతోంది? ఏం గ్రహణం పట్టింది ఈ దేశానికి? ఎందుకు ఇంత హీనంగా తయారవుతున్నారు? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి విషయం ఇది. తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వెనుకటి కాలంలో తండ్రి చాటుగా, దొంగతనంగా బీడీలు, సిగరెట్లు తాగేవాడు తన పిల్లలకు తెలియకుండా. ఎవరైనా అడిగితే, ఏమయ్యా దొంగతనంగా తాగుతున్నావు ఎందుకు అంటే, ఒరే నాయనా, ఎట్లో నేను చెడిపోయినాను, ఈ ప్రభావం నా పిల్లల మీద పడకూడదు, అందుకే చాటుగా నేను బీడీ, సిగరెట్లు తాగుతున్నాను. దొంగతనంగా సారాయి, బ్రాంతి తాగేవాళ్ళు వెనుకటి కాలంలో. ఎందుకంటే పిల్లలకు ఈ ప్రభావం పడకూడదు, ఈ అలవాట్లు పడకూడదు అని. అయితే ఈనాడు, ఈరోజు తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎట్లా ఉంది? తండ్రి నోట్లో సిగరెట్ పెట్టుకుంటే కుమారుడు అంటిస్తున్నాడు అగ్గిపుల్ల తీసుకొని. తండ్రి కుమారులు సిగరెట్ అంటించుకొని మాట్లాడుతూ కూర్చుంటున్నారు ఈ కాలంలో. సంస్కారం ఈ రీతిగా తయారవుతోంది. తండ్రి కుమారుడు గ్లాసుల్లో బ్రాందీ పోసుకొని చియర్స్ అనుకుంటూ హ్యాపీగా, సంతోషంగా తాగుతున్నటువంటి దినాలు ఇవి. తండ్రి కొడుకుల మధ్య తగాదాలు చూస్తున్నాం. కొడుకు రెచ్చిపోయి తండ్రిని కొట్టే మూర్ఖులు కూడా ఈ సమాజంలో ఉన్నారు, నేను చూసినాను. తల్లిదండ్రులను కొట్టే రాక్షసులు తయారవుతున్నారు సమాజంలో. చాలా ఇండ్లలో నేను చూస్తున్నాను, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ కుమారుడు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు. అటువంటి పైశాచిక వృత్తి ఈ సమాజంలో పెరుగుతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. పెద్దలు ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచన చేయాలి. ఏమనంది మన ఆర్య సంస్కృతి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అయితే నేడు మాతృదేవోభవ. కన్నడంలో దెవ్వ అంటే దయ్యమని. పితృదేవోభవ. ఇక అత్తా కోడళ్ల మధ్య సమరసం ఉందా? ప్రీతి విశ్వాసాలు ఉన్నాయా? ప్రేమాభిమానాలు చూస్తున్నామా? అది కూడా కరువైపోతా ఉంది. అత్త అర్థం చేసుకోదు, నేను ఒకప్పుడు ఒకింటి కోడలి అని, నాకు సీనియారిటీ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అని అనుకుంటుంది. కోడలు వేధించేదానికే ప్రయత్నం చేస్తోంది అత్త. తన మాటే నెగ్గాలి, తన మాటే నెగ్గాలి. ఎక్కడికి పోయింది ఆర్య సంస్కృతి? ఎక్కడికి పోయింది ఆ ఉత్తముల మార్గదర్శకత్వం? చిన్న సంఘటన చూడండి. నా దేశం యొక్క సంస్కృతి ఎంత గంభీరంగా ఉంది, ఎంత సంపదతో నిండి ఉంది, ఎంత ఉదాత్త ఉత్తమమైనటువంటి తల్లులు పుట్టినారు ఈ దేశంలో. సీతారామ లక్ష్మణులకు వివాహమైంది. మొట్టమొదటిసారిగా అయోధ్యకు వస్తున్నారు. అయోధ్య ఇక్కడ ఇంటిలో చర్చ జరుగుతుంది. ఎవరు మొట్టమొదట హారతి ఇచ్చి వెల్కమ్ చేయాలి, వాళ్ళని ఆహ్వానం చేయాలి.
కొంచెం రెట్టమతం కైకేయిది. నేనే మొదట హారతి ఇస్తాను అని హఠం పట్టింది. కౌసల్య సుమిత్రులు సరేలేండి అట్లే చెయ్యన్నారు. అంతా సిద్ధమైంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలతో సహా వచ్చినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం మొదట పోయి కైకేయికి పాదాభివందనం చేసినారు. వాళ్లను లేపి ఆశీర్వాదం చేసి లేపిస్తుంది. ఆవిడ సీతమ్మతో అంటుంది, సీత, ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది, చాలా సంతోషమైంది. ఈరోజు నీకేమైనా ఒక కానుక ఇవ్వాలి నేను నిర్ణయం చేసుకున్నాను. అమ్మా, నేను ఒక దివ్యమైన భవనాన్ని కట్టించినాను. ఆ భవనం అంటే నాకు చాలా ఇష్టము. ఆ శిల్పులతో నేను నాకు ఇష్టమైన రీతిలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దించాను ఆ భవనాన్ని. దానిపైన చాలా మక్కువ, నాకు మమకారం ఎక్కువ. కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారి నా ఇంట్లో అడుగు పెడుతున్నావు నీవు. ఇదిగో ఆ భవనం యొక్క తాళం చెవులు నీకు ఇస్తున్నాను. నీవు నా ప్రియమైన రాముడు అందులో హాయిగా ఉండండి అని ఆ తాళం చెవులిస్తుంది. చాలా సంతోషమవుతుంది శ్రీరామచంద్రునకు సీతమ్మ వారికి. తరువాత పోయి తన తల్లి గారికి కౌసల్యకు నమస్కారం చేస్తాడు శ్రీరామ్. సీతమ్మ నమస్కారం చేస్తుంది. ఒక క్షణం ఆలోచన చేస్తుంది. వాళ్లను లేపి సీతమ్మ చేయి పట్టుకుంటుంది. సీత, మొట్టమొదటిసారి మా ఇంటిలో అడుగు పెడుతున్నావు. అమ్మా, చిన్నప్పటి నుంచి కన్నప్పటి నుంచి రాముడంటే నాకు పంచ ప్రాణాలు. ఆ శ్రీరాముని విడిచి ఒక క్షణం కూడా నేను ఉండలేను. ఆలనా పాలన ఎంతో ఆనందంగా గడిచిపోయింది. అమ్మా, అటువంటి నా కుమారుని నీకు అందిస్తున్నాను అని శ్రీరామచంద్రుని యొక్క చేతులు తీసుకుని సీతమ్మ చేతిలో పెట్టింది. ఇది ఈ రోజు నుంచి ఈయన ఆలనా పాలన, బరువు, బాధ్యతలు అన్నీ నీవేనమ్మా, నీవే చూసుకోవాలి. నా సర్వస్వము శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడిని నీ కైవశం చేస్తున్నాను. ధన్య హో భారత్ కి మాత. ఏ తల్లి అంటుంది కొత్తగా కోడలు ఇంటికొస్తే నా కొడుకు బరువు బాధ్యతలు నీవే తీసుకోమని? తన మాటే నెగ్గాలంటుంది తల్లి, తన మాటే నెగ్గాలంటుంది భార్య. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతాడు పెండ్లి కొడుకు. నానా రకాలుగా నానా హింసలతో ఆ ఇంటిలో దినములు దొర్లిపోతున్నాయి. అటువంటి ఇంటిలో సిరి ఉండదు. అరిష్టాలు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి. ఎక్కడ ప్రేమ, ప్రీతి, సమరస భావాలుంటాయో అదే స్వర్గం. అది ఇంకా కోడండ్లు ఎలా ఉంటారు? ఏదో ఒక వంకతో అత్తను సాధించాలి అని అంటుంట. ఒక ఇంటిలో భార్య, భర్తకు తల్లి ఉంది. అత్త కోడళ్లకు పడదు. ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. బయట ఏమో పని చేస్తూ ఉంటే ఆ ఇంటిలోని గాడిద జాడించి అత్తను కొట్టింది. అత్త ఎముక విరిగింది, మంచం పట్టింది, చావు బ్రతుకుల్లో ఉంది పాపం. ఈ విషయం, ఈ సంగతి ఊరంతా పురాకింది. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చి చూసేదానికి వస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెండ్లైనటువంటి ఆడపడుచులు వస్తున్నారు. తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ అనుకున్నారు
ఆ అత్తగారి పరిస్థితి చూసి అనుకంపతో ఆమెను ఓదార్చేదానికి, 4 మంచి మాటలు చెప్పేదానికి వస్తున్నారు అని అనుకున్నారు. ఎవరో ఒకరు ఉండబట్టలేక అడిగినారు, బాబు ఎంత మంచి మనసు మీది, ఈ ముస్లాంను చూసేకొచ్చినారు అని. అబ్బే మేము ముస్లాం చూసేదానికి రాలేదు అన్నారు. మరి ఎందుకు వచ్చినారు? ఆ గాడిదను చూసేకొచ్చినాము అని అన్నారు. గాడిదను చూసినారు, ఇంకా కూర్చున్నారు, పోవడం లేదు. ఇంకా గట్టి కూర్చొనేసినారు అంటే, ఏమ్మా పోవడం లేదు గట్టి కూర్చున్నారు అంటే, ఒక చిన్న మాట, ఆ గాడిదను కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకు గాడిదను కొంటారు అంటే, ఏమీ లేదు, ఆ గాడిద మా ఇంటిలో ఉంటే ఎప్పుడైనా ఒకసారి మా అత్తను జాడించి కొడుతుంది. ఈనాటి కోడండ్ల మనస్తత్వం గ్రహణం పట్టింది. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంది? ఈ సంబంధం కేవలం శరీర సుఖాలకే పరిమితమైపోతుంది. కామానికే పరిమితమైపోతున్నాడు మానవుడు. భార్య అంటే రతి సుఖాన్ని ఇచ్చే ఒక వస్తువు అనుకుంటున్నాడు మానవుడు. ఎంత పొరపాటు. అందుకే ఒకరంటారు, వైఫ్ అంటే ఏమి అంటే WIFE 4 అక్షరాలు ఉన్నాయి. WIFE వైఫ్ అవుతుంది. W అంటే వండర్ఫుల్, I అంటే ఇన్స్ట్రుమెంట్, F అంటే ఫార్, E అంటే ఎంజాయ్మెంట్. ఇది వైఫ్ అనే పదానికి అర్థం అంట. వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంట. భోగ వస్తువు అని అనుకుంటున్నాడు. ఇంకా కొంతమంది భార్యతో వేగలేక, ఆ బాధలు పడలేక ఆమె ఒక రాక్షసిగా వర్ణిస్తాడు. ఆమె బాధలకు పుట్టినిల్లు అంటాడు. వాడంటాడు WIFE. W అంటే వర్రీస్, I అంటే ఇన్వైటెడ్, F అంటే ఫార్, E అంటే ఎవర్. వర్రీస్ ఇన్వైటెడ్ ఫార్ ఎవర్ అంట ఈజ్ ఈక్వల్ టు వైఫ్. ఇంత నీచంగా డెఫినేషన్, లక్షణ నిరూపణను ఇస్తున్నారు. మహాశక్తి స్త్రీ అంటే ఆమెను కాయా వాచ మనస గౌరవించాలి. ఈ ప్రపంచమంతా నడిచేది స్త్రీ శక్తితోనే. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ శక్తి పనిచేస్తూనే ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అయితే నేటి మానవుడు సెక్స్కే పరిమితమైపోయినాడు. నిజంగా మన ఆస్తి ఏమి అంటే, ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్ ఆర్ ఎ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. మంచి నడవడిక కలిగినటువంటి స్త్రీ భార్య, ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్, ఆరోగ్యం, ఎ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. ఇంతకంటే సంపద లేదు అని అంటారు. ఈ కాలంలో పిల్లలు చూడండి, చాలా నికృష్టమైన రీతిలో పుడుతున్నారు, చాలా హీనంగా పుడుతున్నారు. నేను చూస్తున్నాను, 6 ఏండ్ల ఒక బాలికకు డయాబెటిక్ రోగం వచ్చింది. 10 ఏండ్ల ఒక పిల్లవానికి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. హద్దుల లేక కామాన్ని ఉపయోగిస్తున్నారు, కామంలో పడిపోతున్నారు. ఒకటి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంది మనిషికి. 2, సరి అయినటువంటి ఆహారము లేదు. 3, దీంట్లో ఈ 3 విచ్చలవిడిగా కామాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా పిల్లలు పుడుతున్నారు. ఈ రోజుల్లో 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువతిని చూడండి, 60 ఏండ్ల ముసలిదానిగా కనబడుతోంది. 30 ఏండ్ల ఒక యువకుడిని చూడండి, 70 ఏండ్ల వృద్ధుడుగా కనబడుతున్నాడు. దీనికి కారణం ఇంతే. వెనుకటి కాలంలో కామాన్ని పవిత్రంగా వాడేవాళ్ళు, కొన్ని నియమించిన సమయాల్లో మాత్రం ఉపయోగించేవాళ్ళు. అది ఈ రోజు లేదు కాబట్టి
ఈ రీతిగా తయారవుతున్నాయి. ఉత్తమమైనటువంటి దంపతులు ఎవరు అంటే ఏ డెఫ్ హస్బెండ్ అండ్ ఎ బ్లైండ్ వైఫ్ ఆర్ ఆల్వేస్ ఏ హ్యాపీ కపుల్. చెవిటి భర్త అంట, గురుడ్డి భార్య. అట్లయితే కండ్లు తీసుకోవద్దండి, చెవులు పొడుచుకోవద్దండి. చెవిటి భర్త తన భార్యను గురించి ఏమేమో చెప్పినా చెవిటి వానిగా దానికి లెక్క వేయకూడదు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టాలి. భర్త ఎవరి వెంటనో తిరుగుతున్నాడో ఆడవాళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఎందుకు ఆయమను మాట్లాడిచ్చినావు, ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు, అక్కడ బ్లైండ్ గా ప్రవర్తించు అంటాడు. A deaf husband and a blind wife are always a happy couple. వీటన్నిటి కారణం ఏమి అంటే సమాజంలో యువకులు చెత్త పుస్తకాలు చదువుతున్నారు, ఆ అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాడు సినిమాల్లో, టీవీల్లో. అది కామాన్ని రేకెత్తిస్తాయి. అటువంటి దృశ్యాలు చూస్తే అటువంటి రీతిగానే ప్రవర్తించాలనిపిస్తుంది, కాబట్టి చెడిపోతున్నారు. అందువల్ల వీటిని పరిమితంగా వాడాలి, పవిత్ర భావముతో వాడాలి. అప్పుడు ఉత్తమ సంతానాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది. సత్యము దాని విలువ. సత్యమే వజయతే ఆర్యవాణి. ఇది ధర్మం పేరుతో సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతున్నారు మానవులు. డబ్బును సంపాదించేదానికి అనేక విధమైనటువంటి మార్గాలు వెతుక్కుంటున్నారు. పేరు ప్రఖ్యాతుల కొరకు పాటుపడుతున్నారు. గురువులు గురుదక్షిణ రూపంలో పాదపూజలు చేయించుకునే సమయంలో లెక్కలేనంత వెలకట్టమంటున్నారు. వాళ్ళు పొట్టపోసుకుంటున్నారు, కీర్తికాంక్షలైపోతున్నారు. అయితే ఇవి చాలా కాలం సమాజంలో నిలవు. ఆర్భాటాలు కనబడవచ్చు, ఆడంబరాలు కనబడవచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం మన లేదు సమాజంలో. పాండవులు 5 మందే, వాళ్ళ సైన్యం అల్పం. కౌరవులు అనేక మంది, 100 మంది, వాళ్ళ సైన్యం అనంతం. అయితే సత్యం వైపే అది మ్రొగ్గింది, పాండవులకి విజయం చేకూరింది. రాముడు మతి లేనటువంటి కోతుల సైన్యాన్ని కూడా చేసుకున్నాడు. ఇక రావణుడు మహాప్రచండు, తపశక్తి సంపన్నుడు, యోధుడు, బుద్ధిమంతుడు, పెద్ద రాక్షసుడు. అయితే సత్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రునికి విజయం వరించింది. మహమ్మద్ ప్రవక్త సత్యాన్ని సమాజంలో చాటి చెప్పేదానికి వచ్చినాడు. ఒకానొక ధర్మయుద్ధంలో ఆయన సైన్యం కేవలం 300 పై చిలుకు. అయితే శత్రువుల సైన్యం 1000కు మించింది. అయితే విజయం ఎవరి వరించింది? మహమ్మద్ ప్రవక్తనే వరించింది. మొన్నటి దాకా చూస్తున్నాం, ఏ కత్తి లేదు, ఏ ఆయుధము లేదు. మహాత్మా గాంధీ పోరు సలిపినాడు బ్రిటిష్ వాళ్లతో. 2 ఆయుధాలు పట్టుకున్నాడు. ఒకటి సత్యము, రెండవది అహింస అని. కోట్లకు సైన్యం ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా నాశనం చేసి పారించినాడు. सदाकत छुप नहीं सकती बनावट के वसूलों से, कि खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. సత్యం దాగదది. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయమైన మార్గంలో ప్రయాణం చేయాలి. న్యాయబద్ధంగా ధర్మాన్ని విడిచిపెట్టుకోకుండా జీవితంలో ప్రయాణం సాగించు. ప్రతిఫలం ఆశించవద్దు, పేరు ప్రతిష్టలకు ప్రాకులాడవద్దు, ప్రాముఖ్యానికి రావాలని తంటాలు పడవద్దు, స్వలాభం కోసం పోరాడవద్దు. నేను నాది అనే స్వార్థం విడిచిపెట్టు. నీ పని నీది. ఇతరుల పనులలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. చేసే ప్రతి పనిలో న్యాయాన్ని, ధర్మాన్ని అనుష్ఠించు.
నిజాయితీగా ఉండే నీతిమంతుడే అజేయుడు అని ముమ్మాటికి నమ్మాలి. ఈ సమాజంలో నిష్కారణంగా నిన్నెవరైనా నిందించవచ్చు, దూషించవచ్చు, లేని అపవాదాలు వేయవచ్చు, తూలనాడవచ్చు, హింసించవచ్చు. అయితే ఆత్మ నిగ్రహంతో ఓర్పుతో సాధించు, అంతిమ విజయం నీకే లభిస్తుంది. ఒకవేళ నీకు అపకారం చేసినటువంటి వాడు ఎదురైనప్పటికీ అపకారం చేసేదానికి ప్రయత్నం చేయవద్దు, అపకారికి ఉపకారం చేసేదానికే ప్రయత్నం చేయి. దీనికి సాక్షి పరమాత్ముడున్నాడు, సత్యమే నిలుస్తుంది. అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడు నేర్పరి. పెద్దల మాట ఇది. దీనికి ఓపిక కావాలి, సహనము కావాలి. ఒకసారి 10 మంది వేటకు వెళ్ళినారు. ఆ ఊరిలో ఒక నియమం ఉంది, కాకులను తినకూడదు అని. 10 మంది వేటకు వెళ్ళినారు. ఎక్కడ వాళ్ళకు జంతువులు దొరకలేదు, ప్రాణులు దొరకలేదు. కాకులు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. వాళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి ఎక్కువైంది. అంతా కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ ఒక ప్రాణి కూడా దొరకలేదు కదా, కాకులను చంపి తిందాములే, దాంట్లో ఏముంది, పర్వాలేదు, ఇది ఒక్కరోజు కదా. అందులో ఒక్కడు ఒప్పుకోలేదు. పెద్దల ముందు వాగ్దానం చేసినాము, కాకులను తినకూడదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కాకులు తినకూడదు మేము. వాడు ఒప్పుకోలేదు. ఈ 9 మంది ఆ సులభంగా దొరికినటువంటి ఆ కాకులను చంపినారు, తిన్నారు. ఊరు ముఖం పట్టినారు. ఊరు దగ్గరకు వచ్చే సమయంలో ఒకడు అంటాడు, ఒరే మేమంతా ఊర్లోకి పోయిన తక్షణం వీడు మేమంతా కాకులు తిన్నామని చెప్పేస్తాడు కదా, మరి ఏం చేయాలి? వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఉపాయం చెప్పినాడు, ఆ నేరం వాని మీద వేసేస్తే చాలా ఈజీ. కూడబలుక్కున్నారు. వెంటనే ఆ కాకుల రెక్కలను, ఆ రక్తాన్ని మన మూతికి తుడిచినారు, రెక్కలు అని కట్టినారు, కేకలు వేసుకుంటూ ఊర్లో వెళ్తున్నారు. వీడు కాకులు తిన్నాడు, కాకులు తిన్నాడు, కాకులు తిన్నాడు. ఊర్లో పెద్ద మనుషులంతా వచ్చినారు. ఏం జరిగింది? వీడు కాకులు తిన్నాడు. వాళ్ళు చాలా కోపం వచ్చింది. పంచాయతీకి పెట్టినారు. చేయరాన్నటువంటి నేరం చేసినాడు వీడు, చాలా అపరాధం ఇది, కాబట్టి మీరు 9 మంది వానికి శిక్ష వేయండి. జో జురుం కరా హై వహీ దేతా హై సజావి. 100 కొరడా దెబ్బలు వీళ్ళు కొట్టి చంపాలి అని చెప్పి తీర్మానం అయింది. ఏనుకాల బంధితు జగ విందిగేరుణ తీరితు న్యాಯವೇ ಮರೆಯಾಯಿತು అన్యాయవే ముందొరియతు. ఏనుకాల బంధితు జగ విందిగేరుడు. పెద్దల మాట విన్నాడు. వాడు మౌనంగా ఉన్నాడు. ఆ ఊరిలో పెద్ద మనుషులు తిడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు వీన్ని. ఆడవాళ్ళు ఆకువక్క వేసుకుని ఉముస్తున్నారు వీని మీద. మౌనంగా నిలబడ్డాడు. వానికి ఆరిల వాడి హృదయంలో నాటుకుపోయింది, సత్యమే వజయతే. చివరకు సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ఈ రోజు నన్ను నిందించవచ్చు, అవమానం చేయవచ్చు, తూలనాడవచ్చు, దీనిలో ప్రాణం పైన నేను చింత చేయను. కుర్రాలు తీసుకొని కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా నిలబడ్డారు, కేకలు వేస్తున్నారు. అంతలో ఆ చెంచులు, అడవి చెంచుల వాళ్ళు ఆ మార్గం గుండా పోతున్నారు. ఏమో జరుగుతూ ఉంది ఇక్కడ, ఏమి అన్నాడు. వచ్చి చూసినారు. వీళ్ళు నిలబడ్డాడు, కుర్ర తీసుకుని కొట్టేదానికి సిద్ధమైన. పక్కవాడిని అడుగుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? అయ్యో వీడు కాకులు తిన్నాడంట, అందుకే కొడుతున్నారు. వాడు కొట్టేవాడు వాడు తినలేదు. ఆ చెంచుల వాళ్ళంతా ముందుకొచ్చి ఆ పెద్ద మనుషులతో అన్నారు, మేము సాక్షులున్నాం, ఈ 9 మంది తిన్నారు, మేము కండ్లతో చూసినాం, వీడొక్కడు మాత్రం తినలేదు. నిరపరాధి వీడు, అమాయకుడు వీడు, సత్యవంతుడు వీడు, వీనికి నేరం ఇచ్చేది మంచిది కాదు. సత్యం తేట తెల్లమైంది,
వాళ్ళు 9 మందిని పట్టుకుని కొట్టితే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. తాత్కాలికంగా మబ్బు కప్పవచ్చు సత్యాన్ని, సూర్యునికి మేఘములు కప్పినట్లు కప్పవచ్చు, అది తాత్కాలికమది. కాబట్టి సమాజంలో నీచుడనవచ్చు, చోరుడనవచ్చు, క్రూరుడనవచ్చు, మూర్ఖుడనవచ్చు. ఈ సమాజం యొక్క పని ఈ రీతిగా ఉంది. మంచిని ఒప్పుకోదు ఈ సమాజం. ఒక చూడండి, చిన్న మాట. మన జిల్లాలోనే సత్యసాయిబాబా సంస్థలున్నాయి. వైద్య రంగంలో చాలా ఉచితంగా సేవలు చేస్తున్నారు వాళ్ళు. ఆశ్రమంలో ఈ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి కొంతమంది నాతో అన్నారు, మొదట స్వామి చాలా అద్భుతంగా తయారైంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ ఎంత బాగా వైద్యం చేస్తున్నారు, ఒక్క పైసా ముట్టుకోరు వాళ్ళు, ప్రతి ఖర్చు వాళ్లనే, మమ్మల్ని ఏమీ అడగరు, చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా సంతోషమైంది నాకు. ఈ మధ్యలో అదే జనులు నా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యో ఏం హాస్పిటల్ స్వామి, అక్కడికి పోయాను చూసిన దక్షిణము 3 నెలలకు రా, 6 నెలలకు రా, 9 నెలలకు రా, 12 నెలలకు రా అని చీటిచ్చి పంపుతారు. అదేం హాస్పిటల్లో ఏం కథ. ఈ నాలుకకు ఎముక లేదు చూడండి. నేను అడిగినాను, నీవు ఏమైనా కన్సల్టేషన్ ఫీజు ఇచ్చినావా? అక్కడ పరీక్ష చేస్తారు కదా, నీవేమైనా ఫీజు ఇచ్చుకున్నావా? అబ్బే ఏమి తీసుకోరు స్వామి, ఏమి ఇవ్వలేదు. బుద్ధి లేనివాడా, మూర్ఖుడా. వేలకు వేల మంది పోయి అక్కడ పడితే అందరికీ వైద్యం చేసేకవుతుందే? రోగం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు వైద్యం చేస్తున్నారు. కొన్ని వేల మంది పోయి నాకు చూడు అంటే ఎంతమందికి చూడగలరు వాళ్ళు? నీకు ఇంకా అంత సీరియస్ లేదు, నీ రోగం అంతా ఉధృతం కాలేదు కాబట్టి 3 నెలలు నిలిచిరా, 6 నెలలు నిలిచిరా. దాంట్లో సత్యం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, దాంట్లో ధర్మం ఉంది. ఆ రోజు నీవే పొగిడావు, ఈ రోజు నీవే నిందిస్తున్నావు. మంచిని చెడుగా, చెడును మంచిగా మారుస్తుంది ఈ సమాజం. చూడండి, ఎక్కడ మంచి జరిగినా మనస్ఫూర్తిగా కొనియాడాలి, మనస్ఫూర్తిగా శ్లాఘించాలి. ఆ సంస్థ చేస్తున్నటువంటి పని అమోఘంగా ఉంది. ఉత్తర దేశంలో చాలా చోట్ల నేను చూసినాను, ఉచితంగా వైద్య చికిత్స చేస్తున్నారు. కర్ణాటకలో కూడా చేస్తున్నారు. అయితే పకడ్బందీగా ఒక వ్యవస్థితమైన రూపంలో ఆ సత్యసాయిబాబా సంస్థ మాత్రం చేస్తుందని వింటున్నాను. ఆ సేవలు అందుకునేదానికి ప్రయత్నం చేయాలి. నిందించడమా, తూలనాడమా మా వివేకమని మూర్ఖత్వం వినిపించుకుంటుంది. సమాజం మొదటి నుంచి అంతే, మంచిని త్వరగా ఒప్పుకోదు. అందుకే మా స్వామి గారు అనేవాడు, సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ఊరు చుట్టేసి వస్తుందిరా అని అనేవాడు. సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ఊరు చుట్టుకొని వస్తుందట. అంటే అసత్యానికి ప్రచారం ఎక్కువ అని. శ్రీరామచంద్రుని సీతమ్మ తల్లిని ఊరికి విడిచిపెట్టిందే ఈ సమాజం. ఎన్ని నిందలు వేసినారు. కృష్ణుని ఊరికి విడిచిపెట్టిందే శ్రీకృష్ణుని. దొంగ అనేది ఈ సమాజం. శమంతకమణిని దొంగతనం చేసినాడు అనేది, జారుడనింది, చోరుడనింది, క్రూరుడనింది. ఏ పాపం చేశాడు జీసస్ క్రైస్ట్? ఏమేమో అపవాదాలు మోపి సిలువనెక్కించి చిత్రహింసలు పెట్టి చంపింది జీసస్ క్రైస్తు. సత్యాన్ని ప్రతిపాదించేదానికి వస్తే మహమ్మద్ ప్రవక్తను ఉండనిచ్చిందే, మక్కా నుంచి మదీనాకు వెళ్లిపోయేటట్లు చేసింది. అక్కడ కూడా నెమ్మదిగా బ్రతికేదానికి విడిచిపెట్టిందే. ఎన్నో యుద్ధాలు చేసింది, ఎన్నో తొందరలు ఇచ్చింది. హక్ అనల్లక్ అన్నటువంటి
సేమ్ స్టాబ్రిచ్ ఏం చేసింది ఈ సమాజం? చిత్ర హింసలు పెట్టి చంపింది. అత్యంత పవిత్రుడైన జొరాస్టర్ని ఏం చేసింది? ఇంటిలో దూరి బయటికి లాగి చంపివేసింది. నిస్వార్థ బుద్ధితో సేవ చేసే మహాత్మా గాంధీకి ఏమిచ్చినాం మనం? గుండు పెట్టి కాల్చి చంపింది ఈ సమాజం. అబ్రహాం లింకన్ ఏం చేసింది? నల్ల తెల్లల మధ్య భేదం వద్దు అన్నందుకే ఆయన చంపివేసింది. అయితే ఈ మహాత్ములందరిలో ఒక మంత్రం చూశానండి. ఎంత నిబ్బరం వాళ్లకు. సమాజం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నిష్ఠూరాలు చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని అపనిందలు వేసినా కిక్కురు మనకుండా సహించారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఒక మంత్రం ఉండింది. ఏమది? సుఖమే దుఃఖమే మేరే భగవాన్ తేరీ ఇచ్ఛా పూరత్ హో. దివ్యమైన మంత్రం ప్రతి ఒక్క ప్రవక్త, ప్రతి ఒక్క యుగ పురుషుడు, అవతార పురుషుల్లో ఇది నిండుకొని ఉంది. మీరే భగవాన్. సుఖమే దుఃఖమే, ఈరోజు కష్టాలు, రేపు సుఖాలు. సుఖమే దుఃఖమే మేరే భగవాన్ తేరీ ఇచ్ఛా పూరత్ హో, దై విల్ బి డన్. నా ఇచ్చ నెరవేరకూడదు పరమాత్మ, ఈ రీతిగా మనం నాకు తొందరిస్తున్నావు, నీ ఇచ్చ ఇది. కీర్తి ప్రతిష్టల్ని ఇస్తున్నావు, నీ ఇచ్చ ఇది. ఈ రోజు పూలహారం వేయవచ్చు, రేపు చెప్పుల హారం తొలగించవచ్చు. ఈ రోజు చెప్పుల హారం వేసినటువంటి వాడు రేపు పూలహారం వేయవచ్చు. తేరీ ఇచ్ఛా పూరత్ హో. నేను నిమిత్త మాత్రుని, సర్వము నీ కృప. ఇది వీరి మంత్రం, దివ్యమైనటువంటి మంత్రం. ఒకప్పుడు ఒక దేవస్థానంలో గడప దేవతామూర్తితో ప్రశ్నిస్తుంది. దేవతామూర్తి, నాకు ఎన్నో రోజుల నుంచి ఒక చిన్న అనుమానం ఉంది, నీకు అడుగుతాను. ఏం అడుగు? కాదు, నీవు నేను ఒకే చోట పుట్టినావు, నీకు నాకు ఒకే పేరుంది, నన్ను రాయి అంటారు, నిన్ను కూడా రాయి అంటారు. కొండలోనే పుట్టినాం, నాది నీది ఒకే వంశం కదా, ఒకే జాతి కదా, లక్షణాలన్నీ ఒకే రీతిగా ఉన్నాయి కదా. అయితే జనులు నన్ను తొక్కుతారు, నీకు మొక్కుతారు. దీంట్లో ఈ రహస్యం ఏముంది? ఎందుకు నాకు ఇంతమంది తొక్కుతా ఉన్నారు? తొక్కుతూ పోతారు, నిన్ను చూసేది చెయ్యెత్తి మొక్కుతారు. వాట్ ఇస్ ది సీక్రెట్? దేవతామూర్తి పలికింది, గడపగారు నువ్వు చెప్పింది కరెక్టే, ఇద్దరిది ఒకే జాతి, ఇద్దరిది ఒకే కులమే, లక్షణాలు ఒకే రీతిగా ఉన్నాయి. అయితే కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. ఏమిటది అని గడప అడిగింది. చూడు, ఆ శిల్పి నా ముక్కు చేసేదానికి ఎన్ని వేల దెబ్బలు కొట్టినాడు, నా చెవులు చేసేదానికి ఎన్ని వేల దెబ్బలు కొట్టినాడు, నా నోరు చేసేదానికి ఎన్ని వేల దెబ్బలు కొట్టినాడు, నా కన్నులు చేసేదానికి కొన్ని వేల దెబ్బలు కొట్టినాడు, ఈ చేతులు చేసేదానికి కొన్ని వేల దెబ్బలు, కాళ్ళు చేసేదానికి కొన్ని వేల 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 దెబ్బలు కొట్టి. అయితే నువ్వు కొన్ని దెబ్బలకి కింద పడిపోయినావు, నేను కింద పడలేదు, ఓర్పుతో సహించినాను దాన్ని. కాబట్టి నేను దేవతామూర్తి అయినాను, నీవు గడపైన. మహాత్ముల వాణి కూడా ఇంతే. సమాజం ఎన్ని తొందరలు ఇచ్చినా, ఎంత హింస పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, అపనిందలు చేసినా కిక్కర మనకుండా సహిస్తారు. ఎందుకు? తేరీ ఇచ్ఛా పూరత్ హో. అందుకే ఈ రోజు ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజైనా వాళ్ళని తలుస్తున్నాం. కృష్ణుణ్ణి మరవగలమా? శ్రీరాముణ్ణి మరిచిపోతామా? బుద్ధ గురుదేవులను మరిచేదానికి సాధ్యముందా? మహావీరుణ్ణి మరిచిపోతామా? మహమ్మద్ ప్రవక్తలను మరిచిపోతామా? మరిచిపోలేము. ఎందుకు? ఓర్పే గొప్ప తపస్సుగా మలుచుకున్నారు వాళ్ళు. ఓర్పుకు మించిన తపస్సు లేదన్నారు. అందుకే నా దృష్టిలో వాళ్ళంతా దైవాంశ సంభూతులే. నా దృష్టిలో
వాళ్ళంతా అవతార పురుషులే. నా దృష్టిలో వాళ్ళంతా పెద్ద యోగులే. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. కృష్ణుడు ఎంత ఘనుడో శ్రీరామచంద్రుడు అంతే ఘనుడు. శ్రీరాముడు ఎంతటి ఘనుడో జీసస్ క్రైస్ట్ అంతే ఘనుడు. జీసస్ క్రైస్ట్ ఎంత ఘనుడో అంత గొప్పవాడు మహమ్మద్ ప్రవక్త. ఆ భేదాలు ఎంచుకుంటున్నాం, మనం కొట్లాటలు తెచ్చుకుంటున్నాం. तीबाही को काबा मकसद कहिए, दहलीजे नबी को संग अस्वद कहिए. गर तीबाही को काबे मकसद कहिए, दहलीजे नबी को संग अस्वद कहिए. गर हमदे खुदा का हक अदा करना है, दिल से एक बार या मोहम्मद कहिए. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, पाप ताप से हमें बचाया, अंतर भवन रूप दिखाया. पाप ताप से हमें बचाया, अंतर भवन रूप दिखाया. पाप पुण्य का बंध छुड़ा कर मुक्ति पद मान. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, वेदों ने तेरा यश ने गाया, पार तेरा प्रभु किसने पाया. वेदों ने तेरा यश ने गाया, पार तेरा प्रभु किसने पाया. कैसे करे फिर तेरी वाणी, कैसे करे फिर मेरी वाणी. हे गुरु गुणगान. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, लोगों में सम्मान जगाया, कई लोगों से अपमान कराया. लोगों में सम्मान जगाया, कई लोगों से अपमान कराया. यश और अपयश तेरी देन है, यश और अपयश तेरी देन है. तू ही जीवन प्राण. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, भूलों को मेरी क्षमा तो करना, चरणों से कभी दूर न करना. भूलों को मेरी क्षमा तो करना, चरणों से कभी दूर न करना. तेरे बिना अब कौन सहारा, तेरे बिना अब कौन सहारा. तू ही आश्रयदान. हे सद्गुरु भगवान, कैसे करूं गुणगान. हे सद्गुरु भगवान, सत्य धर्म का राह बताया,
जन संग में हमें मिला, सत्य धर्म का राह बताया, सज्जन संग में हमें मिलाया, सदगुरु भम भम नाम है तेरा, सदगुरु भम भम नाम है तेरा, तू ही कृपा कर ज्ञान, हे सदगुरु भगवान, कैसे करूं गुणगान, हे सदगुरु भगवान, कैसे करूं गुणगान, हे सदगुरु भगवान. సత్య సద్గురుని యొక్క కృప దొరకాలి అంటే మనలో ఉండే ద్వేషాన్ని, అసూయలను, అహంకారాల్ని విడిచిపెట్టాలి. తప్పకుండా గురుని యొక్క కృప లభిస్తుంది. ద్వేషం ఎలా విడిచిపెట్టాలి? ఒక చిన్న సంఘటన. ఒకసారి రష్యా నియంత స్టాలిన్కు రోగం వచ్చింది. చాలా మంది వైద్యులను పిలిపించినారు, వైద్యం చేయించినారు, నయం కాలే. ఆశలు వదిలేసినారు. ఎంత నాస్తికుడైనా, ఎంత కమ్యూనిస్టు వాడైనా చివరి క్షణాల్లో వానికి మేలు జరిగని అని క్రైస్తవ మతాధికారిని పిలిపించి వానికి ఆశీర్వాదం చేయండి, 4 మంచి మాటలు చెప్పండి అని పిలుచుకొచ్చినారు. ఆ మతాధికారి వచ్చి, అయ్యా స్టాలిన్ గారు, ఇవి మీ చివరి క్షణాలుగా కనబడుతున్నాయి, అయితే పోతూ పోతూ ఒక మంచి పని చేయండి. ఏం చేయాలి? స్టాలిన్ అడిగినాడు. మీ శత్రువులను క్షమించండి అన్నాడు. అప్పుడు స్టాలిన్ అన్నాడు, అయ్యా నాకు శత్రువులే లేదు, ఎవరిని క్షమించాలి నేను? రష్యా నియంత ఏకఛత్రాధిపత్యంగా ఏలేటువంటి వాడు శత్రువులే లేదంటున్నాడు. ఆశ్చర్యం వేసింది మతాధికారి. ఈ చనిపోయే సందర్భంలో అబద్ధం చెప్పొద్దండి, శత్రువులను క్షమించండి. నేను నిజం చెప్తున్నాను, నాకు శత్రువులే లేరు. అయితే మీరు అజాత శత్రువులా? నేను అజాత శత్రువు కాదు, అయితే నాకు శత్రువు లేరు. చాలా చిక్కు ప్రశ్న ఇది. మతాధికారికి బోధపడలే. దీని అర్థం ఏమిటండి? అజాత శత్రువు అంటే కాదంటున్నారు, శత్రువులు అంటే శత్రువులే లేరంటున్నారు. దీని అర్థం చెప్పండి. అప్పుడు స్టాలిన్ అన్నాడు, మతాధికారి గారు నిజమే చెప్తాను, నాకు చాలా మంది శత్రువులు ఉండరు, వాళ్ళంతా సర్వనాశనం చేసినాను, ఇప్పుడు ఒక్కడు కూడా లేడు, ఎవరిని క్షమించాలి నేను? ఇది ద్వేషం యొక్క పరాకాష్ఠ ఇది. అయితే మన సంస్కృతి ఏమంటుంది? చంపదగిన ఎట్టి శత్రువు చేత చిక్కితే కూడా పొసగ మేలు చేసి పొమ్మనిటే మేలు, వానికి మేలు చేసి పదానాలు. ఇదే మన దేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క నీతి, ధర్మం. ఎక్కడ ఉంది ధర్మం? మా పూజా పునస్కారాల్లో ఉందా? మన ఆచార వ్యవహారాల్లో ఉందా? రిలీజియన్ ఈజ్ నాట్ ఇన్ డాగ్మాస్ ఆర్ డాక్ట్రిన్స్, ఇట్ ఈస్ బీయింగ్ అండ్ బికమింగ్. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఆచార వ్యవహారాలు ధర్మం కాదు, దైవ సాక్షాత్కారమే. ఆచరణయే ధర్మం, సాక్షాత్కారమే ధర్మం. అందుకే బసవన్న వాళ్ళు అన్నారు, ఆచారమే స్వర్గ, అనాచారమే నరక, సదాచారమే స్వర్గం అన్నాడు, దురాచారమే నరకం అన్నాడు. కాబట్టి రిలీజియన్ ఈజ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి, అదే ధర్మం. కాబట్టి బాగా మంచిగా మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, దీనికి మించిన స్వర్గం లేదు. లిటిల్ డీడ్స్ ఆఫ్ కైండ్నెస్, లిటిల్ వర్డ్స్ ఆఫ్ లవ్
help to earth to make earth happy like the heaven above. Little deeds of kindness, little words of love. ఇవి రెండు చాలా అవసరము అంటారు. సామాన్యంగా పూజ అంటే ఏమనుకుంటున్నాం మనం? అగరబత్తి అంటించి మంగళారతి చేసేది పూజ అనుకుంటున్నాం. నియమ నిష్టలతో విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినాడు అది పూజ అనిపించుకుంటుంది. ఇదే నిజమైనటువంటి పూజ. డాంబికంగా చేసినటువంటి ఆ ఆచార విచారాల పూజ కాదు. ఒక రైతు చెమటోడ్చి కష్టపడి పనిచేసి పంటలు పండించి గిట్టుబాటు ధరలకు అమ్మి తాను సుఖంగా ఉంటున్నాడు, సమాజాన్ని సుఖంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాడు. అది వాని నిజమైన పూజ. అది రాత్రి పగలు మంగళారతి పెట్టుకొని దేవుని పూజ చేస్తే డాక్టర్ అనిపించుకోడు. వైద్యం నారాయణో హరిహి, పెద్దల మాట ఇది. రోగులను చూసి మంచి మాటలతో అనునయ వాక్యాలతో కరిగిపోవాలి. డాక్టర్ ముఖం చూసిందే, డాక్టర్ మాటలు వింటేనే అర్థం రోగం నయమైపోతుందట. తన విద్యుక్త ధర్మాన్ని తాను నెరవేర్చాలి. డబ్బు వైపు ఆశ మొగ్గకూడదు మనసు అని. సేవ చేయాలి, వానికి బాగు చేయాలి, తప్పుకోకుండా పరమాత్ముడు చేయిస్తాడు. ఒక ఇంజనీర్ పర్సంటేజ్కి పోకూడదు. తన విద్యుక్త ధర్మాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన నిజంగా అది పూజ అనిపించుకుంటుంది. ఒక న్యాయవాది అబద్ధాల తడకగా మారకూడదు, సత్యాన్ని ప్రతిష్టాపన చేయాలి. సత్య ప్రతిష్టాపన కొరకు రాత్రింబవళ్ళు కష్టపడాలి. ధర్మ దేవతకు ప్రీతి పాత్రుడైన కుమారుడుగా మార్చిపోవాలి, కుమార్తెగా మారిపోవాలి. అది వాళ్ళ పూజ. అది ఒక పోలీస్ ఆఫీసర్ రక్షకుడు, భక్షకుడు కాకూడదు. సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ప్రజల కష్ట సుఖాలను చూడాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. నిజంగా అదే వారి పూజ. ఒక రాజకీయ నాయకుడు ప్రజల సౌకర్యం కొరకు రాత్రి పగలు కష్టపడాలి. స్వార్థ చింతన వద్దు. ఇందులో అవమానాలు కావచ్చు, జయాపై జయాలు ఎదురు కావచ్చు, భయపడకూడదు. ఏదో ఒకనాడు నీకు మంచి జరిగే తీరుతుంది. అది రాజకీయ నాయకుని యొక్క సేవ, అది పూజ. అది ఒక టీచర్, ఉపాధ్యాయుడు ఉత్తమ పౌరులుగా తయారు చేస్తే గురుతరమైనటువంటి బాధ్యత వారి భుజ స్కంధాల మీద ఉంది. ఆ పిల్లవాళ్ళను, మట్టి ముద్దలు లాంటి ఆ పిల్లవాళ్ళను సుందరమైన విగ్రహంగా తయారు చేయాలి, ఆదర్శవంతులుగా తయారు చేయాలి. అది వారి పూజ అనిపించుకుంటుంది. ఒక గురువు యొక్క పని ఏమి? న్యాయంగా ధర్మంగా జీవితాన్ని నడుపుతూ సాధనతో ముందడుగు వేస్తూ తన శిష్యులను భక్తులను ఆ మార్గంలో తీసుకుపోవాలి. ఇదే నిజమైన పూజలు, ఇదే నిజమైనటువంటి సేవ. ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేరిస్తే పరమాత్ముడు తప్పుకోకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు, మంచి చేస్తాడు. సో లాంగ్ ఎస్ ఎ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఇన్ అకార్డ్ విత్ ది వే ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, గాడ్ విల్ గార్డ్ హిమ్ ఈవెన్ దో హీ మే నాట్ ప్రే. So long as a man's mind is in accord with the way of truthfulness, God will definitely guard him. వాని రక్షణగా వస్తాడు పరమాత్ముడు. ఈవెన్ దో హీ మే నాట్ ప్రే. వాడు పూజలు చేయవలసిన అవసరం లేదు, తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు. పరమాత్ముడు తప్పకోకుండా వారికి రక్షణ కల్పిస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ క్షేత్రాల్లో శక్తి వంచన లేకుండా ఏ ఉదయమో సాయంత్రమో కొంతకాలం ఆ విశ్వ నియామకుడైనటువంటి పరమాత్మను స్మరిస్తూ మిగిలిన కాలమంతా సేవతో విద్యుత్ ధర్మాల్ని నెరవేర్చిన నాడు ఈ సమాజం బాగుపడుతుంది, ఉద్ధరింపబడుతుంది, మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్ట అందుకుంటుంది ఈ దేశం. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని అంత సులభంగా నమ్మవద్దండి. బుద్ధుడు అంటాడు, అంత సులభంగా నమ్మొద్దు, బాగా ఆలోచన చేయి. డూ నాట్ బ్లైండ్లీ బిలీవ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ హర్డ్.
Do not blindly believe whatever you have heard. Do not blindly believe in tradition just because it is handed on to you through many generations. Do not blindly believe in anything just because it has been spoken of many times. Do not blindly believe just because it has come from some old age. Do not blindly believe in conjecture. Do not blindly believe in any authority or teachers or elders. But after careful observation and analysis, when something agrees with reason and if it will helpful to the humanity, to one and all, then and then alone accept it as true and live by it. బుద్ధి ఇచ్చినాడు పరమాత్ముడు, జ్ఞానం ఇచ్చినాడు. గొర్రె మాదిరిగా దేన్ని నమ్మవద్దు. బాగా యోచించు, బాగా పరీక్ష చేయి. సత్యమని మనస్సుకు నాటిన నాడు సరెండర్ అయిపో, నీకు మేలు జరుగుతుంది. ఈ కాలం విజ్ఞాన యుగం. ఇది వేదాంతం యొక్క అవసరం ఉందే ఈ కాలంలో. దిస్ ది ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, రెండింటి గమ్యము సత్యమే. విజ్ఞానం యొక్క గమ్యం కూడా సత్యమే, వేదాంతం యొక్క గమ్యం కూడా సత్యమే. విజ్ఞానం అంటే ఏమి? చిత్తశుద్ధితో చేసే విమర్శనాత్మక సత్యాన్వేషణమే విజ్ఞానం అంటారు. ఈ విజ్ఞానులకు ఏకాగ్రత కావాలి, పక్షపాత రహితమైన మనస్సు కావాలి, నిశితంగా విమర్శించే బుద్ధి కావాలి. అట్లే వేదాంతానికి కూడా చిత్తశుద్ధి కావాలి. సంకుచిత మనోభావాలు ఉండికూడదు, అక్కడ ఏకాగ్రత కావాలి. రెండింటి లక్ష్యం ఒకటే కదా, రెండింటి లక్ష్యం సత్యాన్వేషణమే. అయితే ఈనాడు కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు, ఇంత సైన్స్ అడ్వాన్స్ అయిపోతుంది కదా, సైన్స్ మాత్రమే చాలదా? స్పిరిచువాలిటీ యొక్క అవసరం ఏముంది మాకు? వీఆర్ క్వైట్ హ్యాపీ. విజ్ఞాన క్షేత్రంలో అద్వితీయమైనటువంటి ప్రగతి సాధించినాం మనము, అనేక విధమైనటువంటి సదుపాయాలు చేసుకుంటున్నాము. మరి వేదాంతం ఎందుకు రాద్ధాంతం? అది ఈ స్పిరిచువాలిటీ అవసరం ఉందే? అనుభూతి వైవిధ్యమయంగా ఉంటుంది. రెండు క్షేత్రాలు సంపూర్ణమైన అనుభూతిని చూడాలంటే రెండు క్షేత్రాలు అవసరమే. విజ్ఞాన క్షేత్రంలో ఖగోళ శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది. ఈ విజ్ఞానం యొక్క అంగాలు ఇవి. ఇవన్నీ ఏం తెలుపుతాయి మనకు? బాహ్య ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుపుతాయి. అందుకే సైన్స్ అంటే ఏమి అంటే, సైన్స్ ఈజ్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ డీలింగ్ విత్ సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలోని ఏదో ఒక విషయాన్ని గురించి వ్యవస్థితమైన క్రమమైన పద్ధతిలో నేర్పేదే విజ్ఞానం. స్పిరిచువాలిటీ కూడా ఇది కావాలి. మరి ఒకటి ఉంటే చాలదా? రెండో అవసరమే అంటారు. మన ఆర్యులు, మన మహానుభావులు, మన ఋషులు మొట్టమొదట ఈ ప్రకృతిని గురించి ఆలోచన చేసినారు. ఏమిటి ప్రకృతి యొక్క స్వరూపం? మానవుని యొక్క స్వరూపం ఏమిటి? మానవుని భవితవ్యం ఏమిటి? ఈ చరాచర జగత్ యొక్క స్వరూపం ఏమి? క్షుణ్ణంగా అవలోకన చేసినారు. దాని గురించి వాళ్ళు ఒక సత్యాన్ని కనుగొన్నారు. ఇదంతా నశ్వరమే, ఇదంతా నాశనమైపోతుంది, ఇది శాశ్వతం కాదు. యదృశ్యం తన్నస్య, కనబడేదంతా నాశనమైపోతుంది. అయితే నాశనము కానిది ఏమైనా ఉందా? తీక్షణంగా ఆలోచన చేసినారు మన మహర్షులు. ఉండవచ్చని హైపోథసిస్ చేసినారు.
ఉపకల్పన చేసుకున్నారు. మరి బాహ్య ప్రపంచంలో దొరకడం లేదే, అందుకే వాళ్ళు అంతరంగ ప్రయాణం చేసినారు, లోపల దుమికినారు వాళ్ళు. త్వమేవ విదిత్వ అతిమృత్యుమేతి నాణ్య పంథ నాణ్య పంథ విద్యతే అయనాయ. ఇది ఉపనిషత్తు ఋషుల యొక్క అద్భుతమైనటువంటి వాణి. లోపల ఆ దివ్యత్వాన్ని అంతరంగంలో కనుగొన్నారు వాళ్ళు. అందుకు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు అంటాడు, కవిం పురాణ మనుశాసితార మనోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూప ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేమన చిన్న చిన్న మాటల్లో చెప్పినాడు, అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ ఆర్యుడగును, అంతరంగ మెరిగిన వాడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేము. అంతరంగాన్ని తరిచి చూడాలి. అదే గురువు ఇచ్చినటువంటి గుప్తమైన విద్య, రహస్యమైన విద్య. ప్రతి ఒక్కరికి హక్కుంది. బికాజ్ ఈ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ప్రతి వాణిలో దివ్యత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కడూ దీనికి అర్హుడే. దీన్నే ఖురాన్లో, హదీసుల్లో ఆ దేవుని యొక్క దివ్య తత్వాన్ని గురించి చెప్పినారు. లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ అవ్వలుల్ ఆఖిరు వజ్జాహిరు వల్ బాతిను యుహీ వయుమీతు వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైర్ వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. ఉపనిషత్ ఋషులు చెప్పినటువంటి మాటలు, ఖురాన్ హదీసుల్లో చెప్పినటువంటి మాటలు. భాష వ్యత్యాసమే కానీ భావములో ఏమీ వ్యత్యాసం లేదు. మరి ఏమి స్వామి అంతరంగ ప్రయాణం ఎట్లా చేయాలి, బహిరంగ ప్రయాణం ఎట్లా ఉంటుంది? ఇది చిన్నగా చెప్తాను చూడండి. మొదలు సైంటిస్ట్ బహిరంగ ప్రయాణం ఎట్లా చేస్తాడంటే, వంట ఇంటిలో ఒక పిల్లవాడు తన తల్లి వంట చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ హీట్ ఎక్కువై ఆ పాత్ర పైన ఉన్నటువంటి ఆ పై మూత దడ్దడ్ 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 శబ్దం చేసింది. వీడు చిన్న బాలుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. మమ్మీ మమ్మీ వై దిస్ లిడ్ ఈస్ డాన్సింగ్ అంటాడు. ఊరికే ఉన్న తల్లి. మళ్ళా కొంతసేపటికి మమ్మీ మమ్మీ వై దిస్ లిడ్ ఈస్ డాన్సింగ్ అన్నాడు. యూ బ్లడీ ఫెలో షట్ అప్. దిన్నము డాన్స్ చేసి చూస్తున్నాను, ఏముంది దాంట్లో ప్రత్యేక నోర్మేరా. అయితే ఏకాగ్రత ఉంది ఆ చిన్నారి పిల్లల్లో. దాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. చివరకు ఒక తత్వాన్ని కనుగొన్నాడు, ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్. ఆ ఆవిరిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని కనుగొన్నాడు. దాన్ని ఆధారంగా చేసుకునే స్టీవెన్సన్ పొగబండిని కనుగొన్నాడు. ఆ పొగబండికి సూత్రము దొరికింది, వంట ఇంటిలో దొరికింది. ఇది బహిరంగ ప్రయాణం చేస్తాడు. అంతరంగ ప్రయాణం ఎట్లా చేస్తాడు? వేదాంతి గురునానక్ సైనికులకు ధాన్యం కొలిచి వేస్తున్నాడు. లాభం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ధాన్యం విడిచిపెట్టానా? 13 భగవాన్ सब कुछ तेरा मेरा कुछ भी नहीं तेरा కండ్లు మూసుకున్నాడు. అంతరంగ ప్రయాణం చేసినాడు. మహాయోగి అయినాడు గురునానక్. వేదాంతి చేసే అంతరంగ ప్రయాణం, విజ్ఞాని చేసే బహిరంగ ప్రయాణం. అయితే మాకు విజ్ఞానమే చాలు స్వామి, వేదాంతం అవసరం లేదు. విజ్ఞాన యుగంలో బ్రతుకుతున్నాము, విజ్ఞాన్ని రాత్రి పగలు అనుభవిస్తున్నాము. మరి వేదాంతం యొక్క అవసరం ఏమి కనబడడం లేదే మనకు. ఒకవేళ మనము వేదాంతాన్ని తృణీకరించి వదిలివేసి విజ్ఞానాన్ని మాత్రమే అనుసరిస్తే
ముందు వచ్చే సమాజం ఎలా ఉంటుంది? ఒకడు దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. చాలా ఆకలి అయింది, చాలా దప్పిక అయింది, ఎండ తీవ్రత ఉంది. ఆ అడవిలో ఒక చెట్టు కనబడింది. చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు. మనసులో ఊహ, ఒక ఆలోచన వచ్చింది. ఆహా, ఎంత చల్లగా ఉంది, ఎండ తీవ్రంగా ఉంది, చెట్టు కింద చల్లగా ఉంది, అయితే మంచి నీళ్లు దొరికితే ఎంత బాగున్నాం. టక్కని మంచినీళ్ళ పాత్ర కనబడింది. చూసినాడు, చాలా ఆనందం అయిపోయింది. ఆ నీళ్లను త్రాగినాడు, చాలా సంతోషించినాడు. కొంతసేపటికి ఆహా, దప్పిక తీరింది, ఆకలి పీడిస్తుంది, మంచి ఆహారం దొరికితే ఎంత బాగున్నాం. పంచభక్ష పరమాన్నాలు వచ్చినాయి. చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. బాగా తిన్నాడు, తుస్తుగా తిన్నాడు, గొంతు వరకు మెక్కినాడు. మరలా ఆలోచన వచ్చింది, పట్టు మంచం ఉంటే ఎంత బాగుండు, బాగా పండుకోవచ్చు, ఎంత బాగుంది, చల్లగా ఉంది. వెంటనే పట్టు మంచం కనబడింది. పండుకున్నాడు, హాయిగా నిద్రపోయినాడు. ఒక గంట తర్వాత లేచినాడు. లేచి ఆలోచన చేస్తున్నాడు, ఏమిటి ఇది? నీళ్లు అనుకున్న తక్షణం నీళ్ళు వచ్చినాయి, ఆహారం అనుకున్న తక్షణం ఆహారం వచ్చింది, మంచం అనుకున్న తక్షణం మంచం వచ్చింది. ఇక్కడ ఏమైనా దయ్యం ఉందో ఏమో. వెంటనే దయ్యం ప్రత్యక్షమైంది. అక్కడ వికృతాకారంగా దయ్యం కనబడుతుంది. అయ్యో, నిజంగా దయ్యం వచ్చేసిందే, ఇది నన్ను తింటుందో ఏమో, చంపుతుందో ఏమో అని చంపింది, తినింది. ఈరోజు మనము కూడా సైన్స్ అనే కల్పవృక్షం కింద కూర్చున్నాం. కోరిన కోర్కెలన్నీ నెరవేరుస్తూ ఉంది సైన్స్ అనే కల్పవృక్షం మనకు. ఈ సైన్స్ యొక్క సహాయం చేత నీటిలో చేపలాగా ఈదుతున్నాడు మానవుడు, ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు. అయితే చివరికి వాడు దయ్యం అనుకున్నాడే, అనుకుంటాడు. ఆ దయ్యాలు కూడా వస్తాయి, హైడ్రోజన్ బాంబ్, న్యూట్రాన్ బాంబ్ రూపంలో వస్తాయి. అయ్యో, ఇది నాశనం చేస్తుందేమో అని అనుకుంటాడు. ఒకరోజు మానవ సమాజం సర్వనాశనం అవుతుంది. సైన్స్నే మనం ఆధారం తీసుకుంటే మానవ సమాజానికి వినాశం తప్పదు. కాబట్టి దాన్ని నిరోధించాలి, ప్రతిఘటించాలి అంటే వేదాంతం అవసరం. అదేం నేర్పుతుంది? సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు నేర్పుతుంది. ఈ వేదాంతం ఎక్కడుంటుందో సైన్స్ తన ఉధృతాన్ని చూపలేదు. కాబట్టి ప్రతి దేశానికి, ప్రతి మానవునికి విజ్ఞానము కావాలి, వేదాంతము కావాలి. ఈ రెండు సమరసం సాధించిన నాడు మానవుడు చాలా ఆనందంగా జీవితాన్ని సాగించవచ్చు. ఇది చాలా అవసరం. భిన్నత్వంలో ఏకత్వం నేర్చుకోండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు సమాజంలో హిందువులు ముస్లింలు కొట్లాడేది చూస్తున్నాం, ముస్లింలు క్రైస్తవులు కొట్లాడేది చూస్తున్నాం, హిందువులు సిక్కులు కొట్లాడేది చూస్తున్నాం. దీని నుంచి ఏం లాభం? ఏం సాధిస్తాం మనము? మహాత్ములంతా చెప్తున్నారు, మతులు మంచివైన మతమేది చెడ్డది. మీ మతులు సరిగలేదు, మీ మతులు ఒకటి సరిగుంటే మతమేది చెడ్డది. కొంతమంది దుష్ప్రచారంతో సంకుచిత భావాలను వ్యాపింపచేసి మనలో మనకే కొట్లాటలు పెడుతున్నారు. కాబట్టి ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్ అనే తత్వాన్ని నేర్చుకోవాలి. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్. రిలీజియన్ హ్యాస్ మెనీ డోర్స్. రిలీజియన్ షోస్ ది వే టు గాడ్. ది సోర్స్ ఫర్ రిలీజియన్ ఈజ్ గాడ్. ఓ మ్యాన్, డూ నాట్ ఫైట్, డూ నాట్ ఎంటర్ ఇన్ టు డిస్కషన్స్, ప్రాక్టీస్ రిలీజియన్ అండ్ అటైన్ ది గోల్ ఆఫ్ రిలీజియన్. బ్రహ్మన్
Allah, Jehovah, Ahura Tirthankar are one. Truth is one. Sages call it by different names. Ekam sat bahu vipra bahuda vadanti. Prophets appear in different ages to emphasize the one aspect of truth. Their teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all prophets. And behold the one truth in all. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుంటే మనలో కలహం మొదలవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. రామ పండితులు అంటారు, రఘునాథ్ శర్మ రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. ధర్మస్వరూపుడే రాముడు. సకల పురుషార్థాలనిస్తుంది రామపదం. మేలు చేస్తుంది, ఆటంకాలను కష్టాలను తొలగిస్తుంది. అయితే రత్నాకరుడు పలికేదానికి సాధ్యం కాలేదు, రామ అనేదానికి కాలేదంట. దాన్ని తిప్పి చెప్పించినాడు మహాత్ముడు. మరా అను అని, రామ అనే అనేక రాలేదు, మరా అని అనిపించినాడు. మరా 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 అని. మరా అనే పదం ఉర్దూలో గనక చూస్తే మేం రే అలీఫ్ ఇవి మూడు కలిస్తే మరా అవుతుంది. రామా పదాన్ని తిప్పి వాడినారు, మరా అయింది. మరా అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఉర్దూ పరంగా చూస్తే మేం రే అలీఫ్ ఈ 3 కలిస్తే మరా అవుతుంది. మేమంటే ఏమే? మేమంటే మొహమ్మద్, రే అంటే రసూల్, అలీఫ్ అంటే అల్లా. మహమ్మద్ రసూల్ అల్లా. రాముడన్నా మహమ్మద్ రసూల్ అల్లా అన్నా ఒక్కటే. ఇట్లా సత్యాన్ని అర్థం చేసుకుంటే ఆనందం అయిపోతుంది. దిస్ నో డిఫరెన్స్, వ్యత్యాసమే లేదు. మేము రామ అంటాము, వాళ్ళు మొహమ్మద్ అంటారు, మీరు బుద్ధ అంటారు, మహావీర్ అంటారు. వీళ్ళంతా యుగ పురుషులే, దైవాంశ సంభూతులే. आजादी काबा में नाकूस दैर में फूंका, कहां कहां तेरा आकिशिक तुझे पुकार आया. మసీదులో పిలిచేది నీ పేరే పరమాత్మ, నీ నామమే. దేవస్థానంలో పిలిచేది నీ పేరే. आजादी काबा में नाकूस दैर में फूंका, कहां कहां तेरा आशिक तुझे पुकार आया. అట్లా పిలిచినా నీ పేరే, ఇట్లా పిలిచినా నీ పేరే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే ఈ మత కలహాలు పెచ్చు పెరిగితే సమాజంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు అందరికీ తెలుసు, 22/1/99వ సంవత్సరం ఒరిస్సాలో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ మీరు పేపర్లో చదివింటారు. క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి వాడు ఆ ప్రాంతంలో కుష్టు రోగుల నివారణ చేస్తున్నాడు. గ్రహం స్టీన్ అని ఆయన పేరు. ఆయనకు ఆయన ధర్మంపై మక్కువ ఎక్కువ, ప్రీతి ఎక్కువ. జీసస్ క్రైస్తు గురించి ప్రచారం చేస్తున్నాడు. అయితే హిందువులలో కొంతమంది మత కలహాలను రేకెత్తించి మా కులాన్ని, మా ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి అపప్రచారం చేసి 22/1/99 రాత్రి 9:30 గంటలకు కొంతమంది మూర్ఖులను, మతోన్మాదులను కూడగట్టుకుని కారులో తాను తన చిన్నారి పిల్లలు 2 పండుకున్న సమయంలో ఆ డోర్ లాక్ చేసి ఆ కారుకు నిప్పంటించి వాళ్ళు భస్మం చేసినారు. ఇదెక్కడి ధర్మం ఇది? మా ఋషులు చెప్పినారా? మా మునులు చెప్పినారా ఈ రీతిగా? సర్వే జనా సుఖినో భవంతు. నిన్న పండితులు చెప్పినారు, సమస్త ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి.
మన దేశం యొక్క ఆదర్శాన్ని సూచిస్తుంది. ఇటువంటి కలహాలు తెచ్చి మనలో మనలకు వైషమ్యాలు పెంపొందింపజేస్తే నెమ్మదిగా బ్రతికేదానికి సాధ్యమవుతుందా? సుఖ సంతోషాలతో బ్రతికేదానికి సాధ్యమవుతుందా? ఇది ప్రతి ఒక్కరూ విచారణ చేయాలి. కాబట్టి ఈ కలహాలు లేకుండా మనమందరూ లెట్ నోబుల్ ట్రూత్స్ కమ్ టు us ఫ్రమ్ ఎవ్రీ సైడ్. మన వేదం యొక్క వాణి ఇది. ఆ పవిత్రమైనటువంటి సత్యాలు అన్ని దిక్కుల నుంచి మనకు రాని మేము స్వీకరిద్దాం. అందుకే ఏమని ప్రార్థన చేయాలి? ఓ లార్డ్, గ్రాంట్ మీ ద ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ శ్రీరామచంద్ర, ద డివైన్ లవ్ ఆఫ్ శ్రీకృష్ణ, ద బ్రదర్హుడ్ ఆఫ్ ప్రాఫెట్ Muhammad sallallahu alayhi wasallam, the forgiveness of Jesus Christ, the brain of Shankara, the heart of Buddha, the penance of Mahavira, the purity of Zoroaster, the divine recklessness of Swami Ramatirtha, the fearlessness of Swami Vivekananda, the simplicity of Ramana Maharshi, and the non-violence of Mahatma Gandhi. పరమాత్మ ఈ మహాత్ముల్లో ఉన్నటువంటి ఉదాత్త భావాలను మాకు అందించు, మా కింలోని ఈ సందర్భంగా మనమంతా వేడుకుందాము. మనమంతా ఆ పరమాత్మని మనస్ఫూర్తిగా కాయ వాచ మనస ప్రార్థిద్దాం. ఈ మాటలు చెప్పి ఇంతవరకు మీరు శ్రద్ధగా కూర్చున్నారు. చివరిగా శివస్తుతి చేసి ఆ యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. యా ఇలాహి హై హమారి ఇల్తిజా అజతు ఫేలే హజరతే కై రుల్వరా కుఫరో బిదోత్ షిర్క్ చే హమ్కు బచా दीने अहमद पर चला हमको खुदा और तेरी तौहीद से आए रब्बना जानवर ईमान को रोशन बना हो दरुदा अहमदे में राज पर आल पर असहाब पर अजवाज पर अल्लाहुम्मा सल्ली अला सय्यदना मुहम्मदिन व अला सय्यदना मुहम्मदिन मुबारक वसल्लम. मनोबुद्ध्य अहंकार चित्तानाहं न श्रोत्रं न जिह्वा न च घ्राणनेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुः न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदा
पिता नैव नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पः निराकाररूपः अहं निर्विकल्पः निराकाररूपः विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतमुनैव मुक्तिर्न मेया न चासङ्गतमुनैव मुक्तिर्न मेया चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव शरणं गुरुदेव देव ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः।